ఈరోజు మా ఊరి పొలిమేర దేవత అయిన మా గంగానమ్మకు మా ఊరి ప్రజలంతా కలిసి ఆషాఢం సారి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఇష్టమైన పానకం బిందెలు, సారి సామాన్లు అంటే పసుపు, కుంకుమ, తాంబూలం, సలివిడి బిందెలు అన్నీ కలిపి ఊరంతా ఒక చోట చేరి మేము ఈ సామాగ్రి అంతా వీధి వీధి తిప్పుకుంటా అమ్మవారి గుడి వరకు కొనసాగించడం జరిగింది ఈ యాత్ర. దానిలో భాగంగా ముందుగా మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అమ్మవారికి పుట్టింటిసారి మేము ఇస్తున్నాము. అంటే గంగానమ్మ అమ్మవారు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు. అందుకే ఆయనకు చూపించి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకొని తిరుగు ప్రయాణంలో అమ్మవారికి చూపిస్తాం. అంటే స్వయంగా వెంకటేశ్వర స్వామి పుట్టింటికి సారి వాళ్ళ చెల్లికి పంపినట్టుగా. ఈ కార్యక్రమంలో నేను అనుకోకుండా మా ఊరు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఎన్ని మనం సంపాదించినా, ఎంత దూరం వెళ్ళినా, మనం పుట్టి పెరిగిన మనుషులు, ఊరు, ఆ గాలి, ఆ ఆప్యాయత మధ్య ఉండడం, ఒకరోజు నా చిన్నతనం నుంచి నన్ను చూసిన వాళ్ళు నన్ను పలకరించడం, వాళ్ళతో కలిసిపోవడం, నేను చిన్నతనం నుంచి చూసిన వాళ్ళని పలకరించడం నాకు ఎంతో కొత్తగా, ఎన్నో సంవత్సరాల తర్వాత నా ఊరు ప్రజలందరినీ కలుసుకున్నట్టు అనిపించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు పూనడం, మేళతాళాల మధ్య అమ్మవారికి జరగాల్సిన రిచువల్స్ అన్నీ నెక్స్ట్ పార్ట్ 2లో చూడండి.